హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఈ యొక్క ఫేస్‌బుక్ లింక్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసాం అనేది చూసాం. తర్వాత ఈ యొక్క బ్యాగ్స్‌కి మనం ఏ విధంగా లింక్ అనేది చూసాం. సో ఇప్పుడు మనం మన యొక్క పేమెంట్ ఆప్షన్ అనేది ఏ విధంగా అవుతుంది, తర్వాత డొమైన్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, తర్వాత ఈ యొక్క వెబ్‌సైట్ ఎస్‌సిఓ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం పేమెంట్ ఆప్షన్ అనేది మనం చూద్దాం. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేది కనపడుతుంది. సో సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మై డాష్‌బోర్డ్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో తర్వాత ఐ కార్డ్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆ వీడియోస్ అనేది చూస్తున్నట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి యాక్సెప్ట్ పేమెంట్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్ ద బెస్ట్ వే ఫర్ కస్టమర్స్ టు పే యూ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఆన్‌లైన్ స్టోర్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది అవైలబుల్‌లో ఉండాలి. తర్వాత పేపాల్ కూడా మనం అవైలబుల్‌లో ఉండాలి. తర్వాత రోజర్ పే అనేది కూడా మనం ఇచ్చున్నట్టయితే మనకి ఆన్‌లైన్ పేమెంట్ అనేది కూడా ఉంటుంది. తర్వాత మనకి యాక్సెప్ట్ క్యాష్, అదర్ కస్టమ్స్ ఫార్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి క్యాష్ కూడా అవైలబుల్‌లో మనం పెట్టాలి. సో ఫస్ట్ మనం డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనం కనెక్ట్ మీ అనేది మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాష్ అయితే నార్మల్‌గా ఇది యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా మనం చేయాలనుకుంటే ఇక్కడ మనకి సెట్ అప్ అకౌంట్ టు యాక్టివేట్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పేయూ బిజ్ అనేది ఉంది. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం మన యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే కస్టమర్ వాళ్ళ యొక్క పేమెంట్ అనేది చేస్తారో ఈ యొక్క పేయూ బిజ్ అనే యొక్క ఆ అమౌంట్ అనేది మనకి డైరెక్ట్‌గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకి ఈ యొక్క హ్యాకింగ్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఈ యొక్క పేయూ బిజ్ వెబ్‌సైట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో అదే విధంగా మనం పేపాల్ కూడా మన యొక్క బిజినెస్ పేపాల్ యొక్క అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత రోజర్ పే అనేది కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క పేమెంట్ అనేది మనకి అకౌంట్‌లోకి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డొమైన్ అనేది ఉంది. సో డొమైన్‌కి వెళ్ళే ముందల మనం ప్రీమియం ప్లాన్ అనేది మనం చూద్దాం. సో ప్రీమియం ప్లాన్ అనేది క్లిక్ చేస్తాను. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మన యొక్క వెబ్‌సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అప్‌గ్రేడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ప్రీమియం ప్లాన్స్ అనేది రావడం జరిగింది. సో కొన్ని డేస్‌లో మనకి ప్లాన్స్ అనేది 50% ఆఫ్ కూడా మనకి పెడతాం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెబ్‌సైట్ అనేది ఉంది. తర్వాత బిజినెస్ ఈ కామర్స్ అనేది ఉంది. సో మనం మన యొక్క వెబ్‌సైట్ అనేది ఆన్‌లైన్ స్టోర్ కాబట్టి మనం ఖచ్చితంగా బిజినెస్ అండ్ ఈ కామర్స్ అనేది ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్‌సైట్ చూసుకున్నట్టయితే మనం నార్మల్ వెబ్‌సైట్స్‌కి ఈ యొక్క ప్లాన్ అనేది యూజ్ అవుతుంది. సో బిజినెస్ అండ్ ఈ కామర్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క ప్లాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రీ డొమైన్ అనేది కూడా మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. సో మీరు గనక గోడాడీ నుంచి కానీ, అదర్ వెబ్‌సైట్స్ నుంచి కానీ డొమైన్ అనేది పర్చేస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనం కంపల్సరీగా ప్లాన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం గోడాడీ అనేది యూజ్ చేయవసరం లేదు. సో ఈ యొక్క ప్రీమియం ప్లాన్ అనేది పర్చేస్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా డొమైన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క గోడాడీ ద్వారా గానీ, ఈ యొక్క హోస్టింజర్స్ ద్వారా కానీ అవి అవసరం లేదు. సో దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో లీవ్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డొమైన్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బై ఎ న్యూ డొమైన్ నేమ్ అనేది ఉంది. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. తర్వాత కనెక్ట్ డొమైన్ యూ ఆల్రెడీ ఓన్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రీమియం ప్లాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనెక్టెడ్ డొమైన్ అంటే మీరు వేరే ఒక వెబ్‌సైట్‌లో మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ప్రీమియం ప్లాన్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో కనెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క
డొమైన్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా మీరు ఈ యొక్క డొమైన్ అనేది కనెక్ట్ చేయగలరు. సో, ఇప్పుడు మనం ఎస్‌ఈఓ అనేది కంప్లీట్ చేద్దాం. సో, ఇక్కడ నేను మెయిన్ మెనూ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మార్కెటింగ్ అండ్ ఎస్‌ఈఓ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక డ్రాప్ డౌన్‌లో మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే వచ్చాయి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గెట్ ఫౌండ్ ఆన్ గూగుల్ అనేది ఉంది. సో, మనం ఈ యొక్క ఎస్‌ఈఓని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, గెట్ ఫౌండ్ ఆన్ గూగుల్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనం స్టార్ట్ నౌ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్? సో, మీ యొక్క బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ట్రూ బ్యాగ్స్ అనేది ఇచ్చేసాను. సో, నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డూ యూ హ్యావ్ ఏ బిజినెస్ లొకేషన్ అనేది ఉంది. సో, మీ యొక్క బిజినెస్‌కి లొకేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ చెప్పమంటున్నారు. సో, ఇక్కడ ఉంటే గనక యెస్ అనేది క్లిక్ చేసేసి మీ యొక్క అడ్రెస్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకవేళ లేకపోతే మీరు నో అనేది క్లిక్ చేసేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ బిజినెస్? మీ యొక్క బిజినెస్‌ని ఏ విధంగా మీరు డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను ట్రావెలింగ్ బ్యాగ్స్ అనేది ఇచ్చేసాను. తర్వాత స్కూల్ బ్యాగ్స్ అనేది ఇస్తాను. సో, మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి క్రియేట్ ఎస్‌ఈఓ ప్లాన్ అనేది కనపడుతుంది. సో, దీన్ని క్లిక్ చేద్దాం. ఆ 3 కీవర్డ్స్ ద్వారా మనకి మన యొక్క ఎస్‌ఈఓ ప్లాన్ అనేది మనకి రెడీ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్లాన్ అనేది రెడీ అవ్వడం జరిగింది. సో, మనం కొన్ని టాస్క్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్‌లో మనకి 7 టాస్క్‌లో మనకి 2 టాస్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో, కిందకొచ్చేస్తే మనకి ఆప్టిమైజ్ యువర్ సైట్ అనేది ఉంది. సో, స్టెప్ 2 వచ్చేసరికి మనం క్లిక్ చేస్తే మనకి 28 టాస్క్స్ అనేది మనకు కనబడుతున్నాయి. సో, ఇక్కడ మనం 8 టాస్క్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, కింద మనకి థర్డ్ స్టెప్ మనకి యూజ్ లేదు కాబట్టి దాన్ని లీవ్ చేసేద్దాం. సో, ఈ యొక్క టాస్క్ అనేది ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలనేది మనం చూద్దాం. సో, స్టెప్ 1 అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి కొన్ని టాస్క్ అయితే ఇచ్చున్నారు. సో, ముందుగా మనం ఈ చేసే ముందల మనం మన యొక్క బిగ్స్ ఎడిటర్‌కి మనం క్లిక్ చేద్దాం. సో, ఏదైతే మనం ఎడిట్ చేస్తామో ఆ యొక్క వెబ్‌సైట్‌కి మనం క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి మనం మన యొక్క ఎస్‌ఈఓ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ హోమ్ పేజ్‌లో మనకి 3 డాట్స్ అనేది కనపడుతుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎస్‌ఈఓ గూగుల్ అనేది కనపడుతుంది. సో, దీన్ని క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోమ్ మై సైట్ 9 అనేది ఉంది. సో, దీన్ని క్లియర్ చేసేద్దాం. సో, ఇక్కడ నేను ట్రూ బ్యాగ్స్ అనేది ఇచ్చేసాను. సో, తర్వాత ఈ యొక్క పేజ్‌కి మీరు డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క పేజ్ అనేది ఎంప్టీగా ఉండకూడదు. సో, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్‌కి ప్రొసీడ్ అవ్వండి. సో, కాంటాక్ట్ అనేది క్లిక్ చేయండి. సో, సేమ్ ప్రాసెస్. సో, మై సైట్ 9 అనేది నేను తీసేస్తాను. సో, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో, ఒకవేళ మీరు మీ యొక్క డొమైన్ అనేది పర్చేజ్ చేసుకున్నట్టయితే సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్‌టిటిపి డాట్ అనేది ఉంది కాబట్టి మనకి ఎప్పుడైతే మీరు డొమైన్ అనేది పర్చేస్ చేస్తారో ఆ యొక్క డొమైన్ అనేది ఇక్కడ రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఈ యొక్క ఎస్‌ఈఓ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, అదే విధంగా మీరు ఇక్కడ మనకి స్టోర్ పేజెస్ అనేది ఉంది. స్టోర్ పేజెస్ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెంబర్స్ పేజెస్ దగ్గర మనకి ఇక్కడ అంత ఎస్‌ఈఓ ప్లాన్ అనేది యూజ్ ఉండదు. సో, చూద్దాం ఎస్‌ఈఓ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ మనకి అంత యూజ్ ఏం లేదు. సో, ఇక్కడ దీన్ని లీవ్ చేసేసేయడమే. సో, సైట్ మెనూ తర్వాత స్టోర్ పేజెస్ అనేది మనం ఎస్‌ఈఓ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా మీరు కంప్లీట్ చేసి సేవ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిఫ్రెష్ అనేది కనపడుతుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే మనకి కనపడుతున్నాయి. సో, ఇక్కడ మనం గో ఫర్ ఇట్ అనేది ఉంది. సో, మనం డొమైన్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆప్షన్ అనేది మనం క్లిక్ చేస్తే మన యొక్క వెబ్‌సైట్ అనేది 24 అవర్స్‌లో మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా మన యొక్క వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇక్కడ నేను కాంటాక్ట్ పేజ్‌ని కంప్లీట్ చేయలేదు. సో, దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో, దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను. ఎందుకంటే కాంటాక్ట్ పేజ్ అనేది చివరుంటుంది కాబట్టి
నేను కాంటాక్ట్ పేజ్ అనేది చేస్తాను. సో దీన్ని కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్నట్టయితే అన్ని ఆప్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో కాంటాక్ట్ పేజ్‌లో నార్మల్‌గా మనం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాడ్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంటాక్ట్ అండ్ ఫార్మ్ అనేది ఉంది. సో నేను ఒక ఫార్మ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో చూసుకున్నట్టయితే కాంటాక్ట్ ఫార్మ్ అనేది నేను డిఫరెంట్ సెలెక్ట్ చేశాను కాబట్టి దీన్ని డిలీట్ చేసేసి ఇంకొకటి సెలెక్ట్ చేస్తాను. సో కాంటాక్ట్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి నేమ్, ఈమెయిల్, తర్వాత మెసేజ్, తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అనేది మనకు కనపడుతుంది. సో ఎప్పుడైతే కస్టమర్స్ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తారో థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అనేది మనకు వస్తుంది. సో ఈ యొక్క మెసేజ్ అనేది మనకి ఈ యొక్క డాష్‌బోర్డ్‌లో మనం మన యొక్క వెబ్‌సైట్ ఉంటుంది కదా! సో అక్కడ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఏదైతే మెసేజ్ వచ్చిందో ఈ యొక్క మెసేజ్ అనేది మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏదైతే ఇక్కడ ఈమెయిల్ అనేది కనెక్ట్ చేసామో ఆ యొక్క ఈమెయిల్‌కి ఆ యొక్క మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క కాంటాక్ట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎడిట్ ఫీల్డ్ అనేది ఉంది. సో మీరు ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లేఅవుట్ అనేది ఉంది. తర్వాత డిజైన్ అనేది ఉంది. సో మీరు సెట్టింగ్స్ అనేది కూడా క్లిక్ చేస్తే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది మనకి వస్తుంటాయి. సో మీరు మీ యొక్క వెబ్‌సైట్ గురించి ఏదైనా సెట్టింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో తర్వాత చూసుకున్నట్టయితే నేను ఇంకొకటి ప్రొడక్ట్ పేజ్ అనేది కూడా నేను మీకు చూపియలేదు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం స్టోర్ పేజెస్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ పేజ్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో చూసుకున్నట్టయితే నేను ప్రొడక్ట్ పేజ్ అనేది ఇక్కడికి వచ్చాను. సో ఎప్పుడైతే కస్టమర్స్ ఆ యొక్క ప్రొడక్ట్ అనేది క్లిక్ చేస్తారో సో ఆ యొక్క ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ పేజ్‌లో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనేది ఉంది. సో మేనేజ్ ప్రొడక్ట్స్ అంటే మనకి మన యొక్క ప్రొడక్ట్స్ అన్నీ లైన్‌లో ఉంటాయి. సో మనం సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రొడక్ట్ పేజ్‌కి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఏ విధంగా రావాలి, తర్వాత లేఅవుట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క పేజ్ లేఅవుట్స్‌కి కొన్ని డిఫరెంట్ ఇచ్చేసారు. సో మీరు వాటిని అడ్జస్ట్ చేసేసుకొని మీ యొక్క వెబ్‌సైట్‌కి ఏ విధంగా ఉంటుందనేది మీరు చూస్ చేసేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ అనేది కూడా మీరు చూడండి. టెక్స్ట్, తర్వాత విష్ లిస్ట్ అనేది కూడా ఉంది. సో మీరు యాడ్ టు విష్ లిస్ట్ అనేది కూడా మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను యాడింగ్ విష్ లిస్ట్ అనేది క్లిక్ చేశాను. మనకి యాడ్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క విష్ లిస్ట్ అనేది క్లిక్ చేస్తారో వాళ్ళకి బ్యాక్ దగ్గర మనకి తెలిసింది ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏ విధంగా ఉంటుందో సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది పూర్తి చేసేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. తర్వాత ఐకార్డ్స్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు గనుక ఏదైనా డౌట్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.